శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమానస్ని క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్యమాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి ఉదయం 8:58 వరకు, తదుపరి సప్తమి. హస్త నక్షత్రం రాత్రి 7:50 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. సుకర్మయోగం రాత్రి 2:34 వరకు, తదుపరి ధృతి యోగం. వాణిజ్యకరణం ఉదయం 8:58 వరకు, తదుపరి విష్ఠీకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:13 నుండి 2:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:32 వరకు. తిరిగి దుర్ముహూర్తం 3:07 నుండి 3:56 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:41 నుండి రేపటి ఉదయం 6:28 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు, యమగండ ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూసినట్లయితే, సోమవారం ఈనాడు శివారాధన చాలా విశేషంగా చేయటం వల్ల శివానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. దాంతోపాటు షష్ఠి తిథి సూర్యోదయానికి ఉన్నది కనుక శివాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క దర్శనం చాలా విశేష ఫలదాయకం. 6 ముఖాలు ఉండేటటువంటి దైవం షణ్ముఖుడు. యోగ సాధన చేసేటటువంటి వారు ఆ యోగంలో గనక ఓంకారాన్ని గనక నిరంతరం స్మరణ చేసినట్లయితే ఒక చైతన్యము, వెలుగు కనబడుతుంది. ఆ వెలుగే సుబ్రహ్మణ్య స్వామి అన్నారంటే ఆయన యోగదేవతగా కూడా ప్రత్యేకంగా చెప్పారు. 6 ముఖాలు స్వామికి ఉండడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, స్వామి ఆవిర్భావంలో 6 కృత్తిక కాంతలు వారి స్తన్యాన్నిచ్చి స్వామిని పెంచారు కనుక ఆ 6 ముఖాలు స్వామికి వచ్చాయి ఆ కృత్తికల యొక్క ఆ స్తన్యాన్ని త్రాగడం వల్ల అని. అంతేకాకుండా 6 ముఖాలు ఏమిటి అంటే షడ్గుణాలకు అవి సంకేతం. భగవంతుడు అంటే 6 గుణాలు కలిగిన వాడు అని చెప్తారు. ఏమిటా 6 గుణాలు అంటే, ఐశ్వర్యస్య, సమగ్రస్య, ధర్మస్య, యశః, శ్రియః, జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతీరణాం అంటారు. ఐశ్వర్యము, అట్లాగే సమగ్రత, ధర్మము, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానవైరాగ్యాదులు ఈ 6 కలిగినటువంటి వాడు మనకి ప్రసాదించేటటువంటి వాడే షడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి ఆ షడ్గుణాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి దైవతమైనటువంటి షణ్ముఖుడు. అటువంటి షణ్ముఖుడి యొక్క ఆరాధన షష్ఠి ఘడియలు ఉన్న సమయంలో చేయటం చాలా విశేషం. దానితోపాటు సోమవారం కనుక శివారాధనం, శివనామస్మరణ, శివ దర్శనం, శివాభిషేకం సమస్త ఈప్సిత ఫలదాయకం. అటువంటి ఈ సోమవారం నాడు ఎక్కువ భాగం శివారాధన, శివనామస్మరణ చేసి అందరూ శివానుగ్రహానికి పాత్రులు అవ్వాలని, అవుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైనటువంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలగచేయబోతోందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమింపబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు షష్ఠీ తిథి ఉదయం 8:56 వరకు, తదుపరి సప్తమి. సోమవారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు. కర్కాటకంలో కుజుడు కూడా వక్రీకరించే ఉన్నాడు. కన్యలో చంద్రకేతువులుంటే, ధనుస్సులో బుధుడుంటే, మకరంలో రవి ఉన్నాడు. కుంభంలో శుక్రశనులు ఉండగా మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం.
ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సామూహికమైనటువంటి అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలని భావించే ఈ రాశివారు కుటుంబ సభ్యులందరితో సమావేశాన్ని చేసి ఆ అభిప్రాయాన్నే ఆచరణలో పెట్టేటటువంటి విధానం స్పష్టంగా ఉంది. కుటుంబంలో ఏ విధమైన అశాంత వాతావరణం ఉండకపోయిన కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి రుణానికి సంబంధించిన ఆలోచన తమకి కానీ సంతానానికి కానీ లేకపోయేటటువంటి కారణంగా ఆనందంగా గడపగలుగుతారు. ఈ రోజును ఏ విధమైన రుణాన్ని తీసుకోనటువంటి కారణంగా ఏ విధమైన ఒత్తిడి రుణదాతల నుండి ఉండే అవకాశమే ఉండకపోవచ్చు. సక్రమంగా ఔషధ సేవని చేస్తూ ఉండేటటువంటి కారణంగా వృద్ధులు అనారోగ్యవంతుల నుండి ఏ విధమైనటువంటి ఆందోళన అనేది ఈ రాశివారికి కలగదు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో తప్పక శీఘ్రమైన కదలిక వస్తుంది. ఆర్థికంగా లాభం కూడా సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రము చిక్కకుండా ఉండేలా చక్కనైనటువంటి లౌక్య విధానంతో పై అధికారులకి అలాగే క్రింద పనిచేసే ఉద్యోగులకి మధ్య మంచి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఏ కష్టాన్ని పొందరు. ఆలోచన చాలా చక్కగా ఉంటుంది. బంధుజనులతో కూడా మాట్లాడే తీరు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబంలో ఉండే సభ్యులందరితోనూ కూడా చక్కనైనటువంటి విధానంతో వ్యవహరిస్తూ కనిపిస్తారు. పాడి పశువుల పెంపకం కానీ సాగుతూ ఉన్నట్లయితే వాటి ఆరోగ్య స్థితిగతులకి ఎంతెంత ఏదేది ఏ సమయానికి అవసరమో గమనించుకుంటూ ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఉంది. ఎవ్వరికీ అప్పు ఇయ్యకూడదని భావించినప్పటికీ కూడా అతి ముఖ్యమైన సమీపస్తులైనటువంటి బంధువుల కారణంగా కొంత రుణాన్ని ఇయ్యక తప్పకపోవచ్చు. అయినప్పటికీ ఇయ్యబడ్డ రుణం తప్పక తిరిగి వచ్చే అవకాశం తొందరగానే గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే గృహ లాభం కలుగుతుంది. ఆర్థిక సంసిద్ధి కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు. ప్రతి అడుగుని కూడా ముందు చూపుతో మాత్రమే వేస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తిని అనుమానిస్తూనే ఉంటారు తప్ప స్పష్టమైనటువంటి రుజుమార్గంలో ఎవరిని చూడరు. ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో మానసికంగా బలంగా ఉండలేకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించినటువంటి కారణంగా శ్వాసకోశానికి సంబంధించిన పరీక్షల్ని చేయించుకోవడం, శారీరకమైనటువంటి అలసట అనేది శరీరంలోని ఏ అవయవంలో కనిపిస్తుందో దానికి తగినటువంటి చికిత్సని ప్రారంభింపజేసుకోవడం అత్యంత అవసరం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక శుభవార్తని వినొచ్చు. దాంతోపాటుగా ఆర్థిక లాభం ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా తనకి ఏదో అనారోగ్యం ఉందనే ఆలోచనతో సతమతమవుతూ కనిపిస్తారు. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన కోసం ప్రయత్నించి అది సాధ్యపడదనేటటువంటి నిరుత్సాహభావంతో ఉంటారు. పెట్టుబడిని పెట్టేంతటి ధైర్యం లేకపోవచ్చు. చేతి నిండుగా సొమ్ము ఉన్నప్పటికీ కూడా వివాహాది శుభకార్యాల్ని
తమ సంతానానికి చేయాలనే ఆలోచనతో ఎందరినో సంప్రదిస్తూ కనిపిస్తారు. అందరి నుండి సమాచారాన్ని సేకరిస్తారు, కానీ ఏ ఒక్కటి ఇవేళకి పరీక్షింపబడే అవకాశం కానీ సఫలమయ్యే అవకాశం కానీ ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ఆరోగ్యం బాగుపడుతుంది, ఆర్థిక లాభం కూడా కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి వ్యయం ఎక్కువగా అవుతుందనే సామూహికమైనటువంటి ఆలోచనకి వస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, హోమాలు చేయిస్తూ విశేషమైనటువంటి ఆర్జనని చేయాలనే ఆలోచనతో ఉంటారు. దానికోసం కొన్ని వేరే మార్గాలని అనుసరించేటటువంటి కారణంగా సంఘంలోనూ అలాగే సమాజంలోనూ అదే తీరుగా కుటుంబంలోనూ కూడా కుటుంబ వ్యక్తుల నుండి కూడా తాత్కాలికమైనటువంటి అసహన భావం, వ్యతిరేకం గోచరించే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం లేదా చర్మ వ్యాధి లేదా తల త్రిప్పట మొదలైనవి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే ఔషధ సేవని వైద్యుని మార్గదర్శకత్వంలో చేయడం శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే గృహ లాభం కలగచ్చు, ఆర్థిక సంసిద్ధి జరగచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా తల్లిదండ్రులతో సంప్రదిస్తూ ఉండడం అనేది కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీ జనానికి నచ్చని విషయంగా అనిపించవచ్చు. రుణాన్ని పెద్ద మొత్తంలో తీర్చి కొంత మొత్తాన్ని మాత్రం ఉంచేటటువంటి కారణంగా దాని మీద వడ్డీ పెరుగుతూ ఉండే కారణంగా అసలుతో వడ్డీ కలిపి మరింత అవుతూ ఉండేటటువంటి కారణంగా దాన్ని తీర్చాలనేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తారు ఈ రాశివారు, తప్ప అది పూర్తిగా తీరిపోయేటటువంటి అవకాశం నేటికి మాత్రం ఉండకపోవచ్చు. వ్యయాన్ని అదుపు చేయాలనేటటువంటి భావన మరింతగా ఉంటూ ఉంటుంది. అయినా ఆ ఆర్థికమైనటువంటి లోటుని పరిపూర్తి చేసేటువంటి అవకాశం ఈ రోజుకి మాత్రం ఈ రాశివారికి ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర రూపాన్ని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంతేకాక ఆర్థికమైన పెంపుదల కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనినైనా సాధించగలనేటటువంటి దృఢ ధైర్యంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో తీవ్రమైనటువంటి వేగాన్ని ప్రదర్శిస్తారు. వారి సంపూర్ణమైనటువంటి విద్యా ప్రాభవ స్థితులు బాగానే ఉన్నప్పటికీ కూడా వీరికి సంతృప్తి భావం చాలా తక్కువగా ఉండేటువంటి కారణంగా సంతానానికి తాత్కాలికమైన అసంతృప్త భావం గోచరించవచ్చు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆదాయం ఏమాత్రము సరిగా ఉండకపోవచ్చు. సరికదా వారి అనారోగ్యం కారణంగా కొద్దిగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం వీరిలో నిరుత్సాహభావాన్ని కలిగించే అవకాశానికి తెరతీయవచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు జలాలతో అభిషేకించినట్లయితే భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభం మరింతగా ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట నిదానంగా మాట్లాడినప్పటికీ కూడా తాత్కాలికంగా విరోధభావం కలిగినటువంటి కారణంగా అది వారి గుండెని గుచ్చుకున్నట్లుగా అనిపించవచ్చు వారికి. ఆ కారణంగా సహకార భావం తక్కువయ్యే అవకాశం ఉంది.
పెద్దదైనటువంటి మరొక సంస్థని ప్రారంభించి వ్యాపార ఉన్ముఖంగా ప్రయాణించాలని అనుకుంటారు. ఆర్థికమైనటువంటి ఆ నిలవని మరొక సంస్థని ప్రారంభించడం కోసమని వినియోగించదలిచినప్పటికీ కూడా అది ఈనాటికి సాధ్యపడకపోవచ్చు. భార్యాభర్తల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం విశేషంగా కలిగే అవకాశం కారణంగా ఆర్థికమైనటువంటి నిలువలు అవసరం కావచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచ అమృతాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తితో పాటు పదవీ లాభం ఉన్నతంగా కలిగే అవకాశం, ఆర్థిక స్థితి కూడా కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది ప్రయత్నాలు సుఖకరంగా సాగుతాయి. ప్రయత్నాలైతే సాగుతాయి తప్ప అది అమలులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా నిరుత్సాహ భయం వెన్నాడుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి ప్రతి మాటలోనూ కూడా నిరుత్సాహం గోచరిస్తూ మాత్రమే మాట్లాడతారు ఈ రాశివారు ఈ రోజున. ముఖ్యంగా సంతానం దూరభార ప్రాంతాల్లో ఉండేటటువంటి కారణంగా ఆ ప్రాంతానికి వెళ్ళి పరామర్శ చేయాలని ఆలోచన చేస్తారు తప్ప అది సాధ్యపడదనేటటువంటి విషయాన్ని తెలిసి నిరుత్సాహభావాన్ని ఏమాత్రమూ పొందరు. ముఖ్యంగా శాశ్వతమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉండేందుకు తీసుకోవలసినటువంటి జాగ్రత్తల్ని విశేషంగా పాటిస్తారు. ఇతరుల మీద ఆర్థిక పరిస్థితి భారాన్ని ఏమాత్రమూ పెట్టరు. రుణాన్ని తీసుకునేందుకు ఇష్టాన్ని చూపించరు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని స్వర్ణజలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మికంగా శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభం కూడా తప్పక ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిజాయితీగా వ్యవహరిస్తారు. ఉన్నమాటని ఎదుటివారికి వ్యతిరేకమని అనిపించినప్పటికీ కూడా, ఎదుటివారు హర్షించరని తెలిసినప్పటికీ కూడా ఏమాత్రపు తడబాటు లేకుండా చెప్తారు. రాబోయేటటువంటి పరిస్థితిని గమనించుకుని అవతలి వారు నిరుత్సాహపడే అవకాశం గోచరిస్తోంది. భూముల్ని, ఇళ్ళని, పొలాలని తిరిగి కొలతల్ని వేసుకుని ఎక్కడెక్కడ ఏవైనా తేడాలు పొరపాట్లు ఉన్నాయేమో అనే ఆలోచనతో కట్టుదిట్టం చేసుకుంటూ కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత జలాలతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే అనుకోకుండా పుట్టింటి వైపు నుండి కానీ అత్తింటి వైపు నుండి కానీ ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం నిరుపయోగంగా పడ్డటువంటి తమ స్థలాన్ని వినియోగించుకోవాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా దానికి ఆమోదముద్ర వేసేటటువంటి కారణంగా ఆ స్థలాన్ని మరమ్మతు చేయడానికి, వ్యాపార ప్రారంభానికి అనుగుణంగా ఉండేందుకోసమని స్వల్పమైనటువంటి పెట్టుబడిని పెడతారు. ముఖ్యంగా చేసేటటువంటి వ్యాపారం అనుగుణంగా ఉండడానికి, బలంగా ఎదగడానికి కుటుంబ సభ్యులతో పాటు మరెవరైనా బంధువుల్లో ఏ విధమైన వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు లేని వారు ఉన్నారో గమనించుకుని ఒకరిద్దరిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండొచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారి ఉమామహేశ్వర స్వామి వారిని తామ్ర జలాలతో అభిషేకించినట్టయితే మాటలో తొందరపాటుతనం ఉండనటువంటి కారణంగా ఉద్యోగంలో పై స్థాయి లభించే అవకాశం, ఆర్థికమైన పెంపుదల ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన నిరుత్సాహ భావము లేకుండా ఉంటారు.
ఆర్థికమైనటువంటి ఆదాయం అతిమధ్యమంగా ఉంటూ ఉంటుంది. నిందలు పూర్తిగా తొలగిపోయే అవకాశం బలంగా గోచరిస్తోంది. తమవైనటువంటి స్థలాల్లో, పొలాల్లో, ఇళ్లలో, ఇంకా ఇతరమైనటువంటి స్థిరమైన ఆదాయ ప్రదేశాల్లో ఏ విధమైన ఆక్రమణలు ఉండే అవకాశం లేదు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన అనూహ్యంగా ఉంటూ ఉంటుంది. పైగా సంతానానికి సంబంధించినటువంటి విజయ ఉత్తీర్ణత మరింతగా ఉండేటటువంటి అవకాశం కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రుల్లో ఆ మధ్య వచ్చినటువంటి అనారోగ్యం సంపూర్ణంగా తొలగిపోయేటటువంటి కారణంగా చెప్పలేనంతటి శారీరక మానసిక ఉత్సాహంతో ఉంటారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుడిని కాశీ గంగా జలాలతో అభిషేకించినట్లయితే దైవధ్యాన బుద్ధి పెరగడంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ ఆశీస్సులు సర్వరాశుల వారికి కలగాలని మనఃపూర్వకంగా శివుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పరమశివుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజించాలో, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. శివానుగ్రహం సులభంగా కలిగి సమస్త శుభాలను అందిపుచ్చుకోవాలంటే సోమవారం సందర్భంగా శివుణ్ణి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజించాలి. సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి పద్మ పుష్పాలతో పూజించినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జాతకంలో ఉన్న కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పారిజాత పుష్పాలతో సోమవారం శివుణ్ణి పూజించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలంటే మల్లెపూలతో శివుణ్ణి పూజించాలి. వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలంటే పసుపచ్చటి చామంతి పూలతో శివుణ్ణి పూజించాలి. కవులు కల్పనా శక్తి పెరగాలన్నా, సాహిత్య రంగంలో రాణించాలన్నా గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి. మానసిక ప్రశాంతత లభించాలంటే నందివర్ధనం పూలతో పరమశివుణ్ణి పూజించాలి. అష్టైశ్వర్యాలు లభించాలంటే నాగశివలింగ పుష్పం, సహస్రఫణి పుష్పం పరమశివుడికి సమర్పించాలి. శత్రుబాధలన్నీ తొలగిపోవాలంటే ఎర్ర మందార పూలతో శివుణ్ణి పూజించాలి. ఇలా పరమశివుణ్ణి ఒక్కొక్క పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా వృత్తిలో అభివృద్ధి సాధించాలంటే మాత్రం జాజి పూలతో పరమశివుణ్ణి సోమవారం పూజించాలి. అలాగే సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి అరటి పండ్లు నివేదన చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా వీలైతే అరటి పండ్ల గుజ్జుతో సోమవారం శివాభిషేకం చేయటం ద్వారా కూడా ధనపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పరమశివుడికి కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా మనం అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. పనిచేసే చోట అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న తరుణంలో సపోటా పండు ముక్కలు పరమశివుడికి నివేదన చేస్తూ ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంబంధాలు నిశ్చయం కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే పరమశివుడికి సోమవారం సందర్భంగా కమలాపండు నైవేద్యంగా సమర్పించినట్లయితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా మనం అనుకున్న పనులు చాలా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. శివానుగ్రహం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోవాలంటే పరమశివుడికి పనసపండ్లు సోమవారం నైవేద్యంగా సమర్పించాలి. పనసపండు ముక్కలు నివేదిస్తే మన కష్టాలు తీరిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. జామపండు ముక్కలు సోమవారం శివుడికి నివేదన చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో అన్యోన్య వాతావరణాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇలా సోమవారం సందర్భంగా ఒక్కొక్క నైవేద్యం పరమశివుడికి సమర్పించడం ద్వారా, ప్రత్యేకమైన పుష్పాలతో శివపూజ చేయడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు మంగళవారం కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.